3 హాయ్ start. వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మరొక ముఖ్య వీడియోతో నేను ముందుకు రావడం జరిగింది. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఒక ఆట ద్వారా జీవితంలో విజయం సాధించే రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమని గమనించండి. ఈరోజు మనం ఒక సరదా ఆట గురించి మాట్లాడబోతున్నాం. ఇది మనకు జీవితంలో కష్టపడడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి మనకి నేర్పుతుంది. మరి ఈ ఆట యొక్క ముఖ్య ఉద్దేశం లేదా దీని యొక్క వివరణ చూసినట్లయితే, 2 లైన్లలో మనం గ్లాసులు పెడతాము. ఒక ఆటగాడు స్టార్టింగ్ పాయింట్ నుండి గ్లాసులు తీసుకొని తనకు దగ్గర ఉన్నటువంటి బాస్కెట్లో వేస్తున్నాడు. ఇంకొక ఆటగాడు చివరి నుండి గ్లాసులు తీసుకొచ్చి బాస్కెట్లో వేస్తున్నాడు. మీరు గమనించవచ్చు ఇక్కడ. మరి ఈ ఆటలో చివరి నుండి తీసుకొని వేసినటువంటి ఆటగాడే గెలుస్తాడని మనకి ఈ ఆట ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఈ ఆటలో ఎవరు ఓడిపోతారో కూడా చెప్పండి, ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పండి. ముఖ్యంగా ఓడిపోవడానికి కారణము, మామూలుగా గెలవడానికి కారణం వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే, దీనికి మన జీవితంతో ఏం సంబంధం ఇది అని చూసినట్లయితే ఒకసారి నేను చెప్తాను వినండి. ఈ ఆటలో చివరి నుండి గ్లాసులు తీసుకొని వేసిన వాడు గెలుస్తాడు. అదేవిధంగా జీవితంలో మొదట కష్టపడిన వాళ్ళు తర్వాత సుఖపడతారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి చిన్నప్పటి నుండి కష్టపడి చదివితే తర్వాత మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఒక వ్యాపారవేత్త మొదట్లో నష్టాలు ఎదుర్కొన్నా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి లాభాలు ఆర్జిస్తాడు కూడా. సో ఇది ఈ యొక్క ఆటల ద్వారా మనం పిల్లలకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఆడిపించినట్టు ఆటల్లో జంటలుగా చాలా మందికి అంటే మా క్లాస్ మొత్తాన్ని ఆడిపించడం జరిగింది. అయితే దీంట్లో 2 జంటలు ఓడిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఇదే విషయాన్ని మనం వాళ్ళ పిల్లలు కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి, నెంబర్ 1 నిర్లక్ష్యంగా ఆడడం ఒకటి, రెండోది నీరసంగా, అంటే చాలా స్లోగా, అంటే ఒక స్పీడ్ అనేది లేకుండా నిదానంగా ఆడుకోవడం లాంటి పనులు చేయడం వల్ల వాళ్ళిద్దరూ అంటే 2 జంటలు అనేవి ఓడిపోవడం జరిగింది అన్నమాట. సో మనం దీని నుంచి మనకి ఏమర్థమవుతుందంటే, అంటే మన యొక్క ధ్యాస పెట్టి మనం ఏ పని చేసినా దాన్ని ధ్యాస పెట్టి శ్రద్ధ పెట్టి చేసినట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము. సో మనం ఈ ఆట ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మొదట కష్టపడితే తర్వాత సుఖపడతామనేటువంటి విషయాన్ని వాళ్ళ జీవితానికి అన్వయించి మనం ఇది వాళ్ళకి చూపించినట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. మరి మన ఇక్కడ ఉన్నటువంటి వీడియో చూసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా మరొక విజ్ఞప్తి చేస్తున్నాను, వీలైతే మీ స్కూల్లో కూడా ఈ యాక్టివిటీని చేపించి మీరు వాళ్ళకి డైరెక్ట్గా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకి ఈ ఆట ద్వారా, ఈ యాక్టివిటీ ద్వారా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని మొదట అంటే స్కూల్కి వచ్చిన సమయంలో స్కూల్ కోసమే కేటాయించి స్కూల్లో చక్కగా చదువుకొని వాళ్ళకి జీవితంలో ఒక పెను మార్పుకు రావడానికి ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా పిల్లలకి వీలైతే వీడియోని చూపించండి, ఈ యాక్టివిటీని ఆడించండి, వాళ్ళకి స్వయం అనుభూతిని కల్పించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దూరం ఉండు రేవంత్గా అంట వచ్చింది. దూరం అడ్డం ఉంటుంది వాళ్ళకి. వెరీ గుడ్. Super. Start. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వద్దప్ప, హెల్త్ బాగాలేదని ఇబ్బంది అంటే వద్దు, స్టాప్ కాండి.
చూడండి వీడు వరుణ్ తేజ గారు వచ్చాను ఆడుకుంటా పాడుకుంటా చేస్తున్నాడు. అయిపోయింది. వెరీ గుడ్ క్లాప్స్.